ఏది అయినా ఆచి చికెన్ మసాలా. నల్సార్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యూటర్న్ తీసుకుంది. నల్సార్ లా స్టూడెంట్స్ కి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సారీ చెప్పింది. ఇప్పటికే లా స్టూడెంట్స్ ఎన్రోల్ ఎపిసోడ్ పై వెనక్కి తగ్గిన బీసీఐ ఇప్పుడు క్షమాపణలు చెప్తూ లేఖ రిలీజ్ చేసింది. అటు నిరసనలు హోరెత్తుతున్న వేళ యువతకు సీజేఐ సూర్యకాంత్ మద్దతు తెలపడం మరింత ఆసక్తికరంగా మారుతోంది. నల్సార్ లా యూనివర్సిటీ వివాదంలో ట్విస్టులు. ఇప్పుడు మరో ఊహించని ట్విస్ట్ నెలకొంది. న్యాయ వ్యవస్థ వర్సెస్ న్యాయ విద్యార్థులు అన్నట్టుగా సాగిన ఈ కాంట్రవర్సీలో యువత పైచేయి సాధించింది. దీంతో నల్సార్ విద్యార్థుల ఆందోళనకు న్యాయ ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. లా విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా క్షమాపణలు చెప్పారు. లా స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఆదేశాలపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. విద్యార్థుల మనోభావాలు దెబ్బతింటే విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఎన్రోల్మెంట్ విషయంలో బీసీఐ వైఖరిని నల్సార్, ఎన్ఎల్ఎస్ఐయు విద్యార్థులు ప్రశ్నించారు. విద్యార్థుల ఆందోళనలతో లా స్టూడెంట్స్ కు సారీ చెప్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేఖ రిలీజ్ చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కూడా యువతకు సంఘీభావం ప్రకటించారు. బార్ అండ్ బెంచ్ మీ వెంట ఉంటుంది అంటూ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. సామాజిక వాస్తవాలపై ఈ తరం యువతకు ఉన్న అవగాహనను సీజేఐ ప్రశంసించారు. యువత ప్రశ్నించే తత్వాన్ని, సామాజిక అంశాలపై వారి చైతన్యాన్ని అభినందించారు. స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో యువ లా గ్రాడ్యుయేట్లు, యువ లాయర్లపై ప్రశంసల వర్షం కురిపించారు. టెక్నాలజీతో పాటు పెరిగిన ఈ తరం కోర్టుల్లోనూ అదే అనుకూలతను తీసుకొస్తుందన్నారు. అంతేకాదు, స్వాతంత్ర్య పోరాటం నుంచి బార్ మోస్తున్న బాధ్యతలు త్వరలో యువత భుజాలపైకి వస్తాయని, న్యాయ వ్యవస్థను కాపాడి మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని సూచించారు. మీ ప్రయాణం ఇంకా చాలా దూరం ఉంది, ఆ ప్రయాణంలో తాము కలిసి నడుస్తాం అంటూ యువ లాయర్లకు సీజేఐ భరోసా ఇచ్చారు. అంతకుముందు ఇదే వివాదంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీఐ తీరుపై సీరియస్ అయ్యారు. ఒకవేళ విద్యార్థులే తప్పు చేసినా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేలా నిరసన తెలిపే హక్కు వాళ్లకు ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంలో బీసీఐ జోక్యం చేసుకోవడం పూర్తిగా అనవసరమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు యువ లాయర్లను ఉద్దేశించి సీజేఐ చేసిన కామెంట్స్ మరింత కీలకంగా మారాయి. ఇక నల్సార్ యూనివర్సిటీ కాన్వకేషన్ కు జస్టిస్ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం తీవ్ర దుమారం రేపింది. దీనిపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఘాటుగా స్పందించింది. నల్సార్ 2026 బ్యాచ్కు చెందిన లా విద్యార్థులెవ్వరినీ అడ్వకేట్లుగా నమోదు చేయకూడదని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ కు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అయితే బీసీఐ నిర్ణయం మరింత ప్రకంపనలు సృష్టించింది. తీవ్ర వ్యతిరేకతతో కొద్ది గంటల్లోనే బీసీఐ తమ ఆదేశాలను సవరించుకొని నిషేధాన్ని విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు మరో అడుగు వెనక్కి తగ్గి లా స్టూడెంట్స్ కి సారీ చెప్పింది. మొత్తంగా ఇటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్షమాపణలు చెప్పడం, యువతపై సీజేఐ ప్రశంసలు జల్లు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.